హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిత్ర కలెక్షన్స్. మన పేజ్లో చూసే మీరు 3 పీస్ సెట్స్ అయినా 2 పీస్ అయినా శారీస్ అయినా మీకు అందరికీ ఒక కలెక్షన్ మేడం. కానీ నాకు ప్రతి ఒక్కటి ఒక స్టోరీ, నా లైఫ్లో జరిగిందే స్టోరీ మేడం. ఎలానో మీకు ఈరోజు చెప్దాం అనుకుంటున్నా, ఎందుకంటే చాలామంది రీచ్ అవుతున్నారు మీ కలెక్షన్. అండ్ చాలా పెద్ద పేజ్ మేడం అది, నేను పేరు రిలీజ్ చేయలేను. వాళ్ళు 2019 నుంచి ఉన్నారు ఆన్లైన్లో. అలాంటి వాళ్ళు నన్ను రీచ్ అయ్యి మీది యూనిక్ కలెక్షన్ ఉందన్నారు. ఆ మాట వినగానే నా సంతోషం, ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా కంప్లీట్గా ఫ్లోట్ అయిపోయింది మేడం. దాంతో మీరు నన్ను నమ్మి ఆర్డర్స్ పెడుతున్నారు చూడండి, దాంతో కూడా చాలా సంతోషంగా ఉంది మేడం. ఇప్పుడు నా స్టోరీ చెప్తే, నేను ఆల్రెడీ కాగ్నిజెంట్లో ఒక 8 years నుంచి జాబ్ చేస్తున్నా. కానీ ఎప్పటి నుంచో నాకు శారీస్ బిజినెస్ అయినా డ్రెస్సెస్ అయినా చాలా ఇంట్రెస్ట్. మా మదర్ చేసేవాళ్ళు, అప్పటి నుంచి నాకు చూసి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. కానీ మా ఫ్యామిలీని ఒప్పించి వాళ్ళు ఒప్పుకున్నా కూడా అంత ఈజీగా రాలేదు మేడం. ఎందుకంటే చాలా వీధికి ఒకరు ఉన్నారు నా లాంటి వాళ్ళు. నాకు డిఫరెన్స్ ఏంటి అని వెతికి ప్రతి వీధి ధర్మవరంలో అండ్ కంచికి కూడా పోయా మేడం. నేను ఆఖరికి ధర్మవరంకి వెళ్ళా, వెంకటగిరికి వెళ్ళా, అన్నీ తిరిగి ఒక్కొక్క లైన్ తిరిగి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి. అండ్ డ్రెస్సెస్కి అయితే సూరత్కి వెళ్ళా, సూరత్లో నచ్చలేదు, గుజరాత్, అహ్మదాబాద్ అన్నీ తిరిగి ఫైనల్గా ఒక్క ప్లేస్ కాదు మేడం. మళ్ళీ ఒక షాప్ నుంచి ఒకటి నచ్చితే, ఒక వీవర్ నుంచి ఒకటి నచ్చితే, ఇంకో వీవర్ ఒక్కొక్క ప్లేస్ నుంచి మీకు తెచ్చిచ్చేదానికి నేను పడ్డ కష్టం. హస్బెండ్ కూడా జాబ్ చేస్తారు మేడం. మీకు అందరికీ తెలుసు జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అని. వీక్ డేస్ అంతా కష్టపడి వీకెండ్స్ రెస్ట్ తీసుకోవాలనుకుంటాం, కానీ మేము వీకెండే షూట్స్ పెట్టుకుంటాం. ఎందుకంటే మాకు ఉండేదే ఆ టైం ఒక్కరోజు మేడం. అండ్ వీక్ డేస్లో ఒక హడావిడిగా ఒక్క వీడియో అన్నా పోస్ట్ చేయాలని మీ అందరి కోసం. నా ప్యాషన్ మేడం, నాది నాకు చాలా ఇష్టం. కానీ ప్యాషన్ నెరవేరాలంటే నేను జాబ్ చేయాలి. జాబ్ చేస్తేనే కదా మేడం ఫినాన్షియల్ సపోర్ట్ వచ్చి ఇవన్నీ చేయగలను. కానీ మీ అందరి కోసం ప్రీమియం కలెక్షన్స్ కోసమే నేను ఇంత కష్టపడ్డా. కానీ మా పేజ్ చిన్నది మేడం. మీరందరూ తీసుకున్న వాళ్ళు క్వాలిటీ నిజంగా నచ్చితేనే చెప్తున్నా. నచ్చితే 10 మందికి చెప్పండి మేడం. మీ ద్వారా నీ మౌత్ టాకే పెద్దదవుతుంది. నన్ను రీచ్ అయ్యే వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను, మౌత్ టాక్ ఉండాలి అనేసి. చాలామంది నన్ను సజెషన్స్ అడుగుతుంటే నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. అంటే ఇంత చిన్న టైంలో మీకు ఆర్డర్స్ వస్తున్నాయి ఎలా అంటే, నేను అదే చెప్పాను. ఒకటి ప్రీమియం క్వాలిటీ, ఒకటి మౌత్ టాక్. నా దగ్గర తీసుకున్న వాళ్ళు ఇప్పటివరకు నాకు ఈ డ్యామేజ్ వచ్చింది లేదా నేను చూసింది వేరు నాకు వచ్చింది వేరు అని చెప్పిందే లేదు మేడం. నాకు నిజం చెప్తున్నాను. అంత మంచి దాన్ని చేస్తున్నానంటే మీ సపోర్ట్ ఒకటి, మా ఫ్యామిలీ సపోర్ట్, మా ఆయన నేను కలిసి ఇంత కష్టపడుతున్నామంటే మీ అందరికీ ఏదో మంచి చేయాలని. అండ్ మీరు నమ్మాలి మేడం, ఇదైతే ఖచ్చితంగా నమ్మాలి. ఇప్పటివరకు నేను రూపాయి ప్రాఫిట్ చూసింది లేదు మేడం. ఎందుకంటే మీకు తెలుసు అందరిలాగా నేను కూడా ఒక దీంట్లో 500 పెట్టేసి దీంట్లో 500 లేదు మేడం. నేను మినిమల్ నా ట్రావెల్ ఛార్జెస్ పెట్టుకొని మీ అందరికి ఇస్తున్నా. మీరు క్వాలిటీకి అలవాటు పడితే, మీరు చూసి నన్ను ఎంకరేజ్ చేస్తే మళ్ళీ పెడదాము, అట్లీస్ట్ ఒక్కొక్క దాంట్లో 100 వచ్చినా కూడా చాలు అనుకునే మనస్తత్వం నాది. అండ్ ఇది నిజంగా నా ప్యాషన్. పూర్తిగా జాబ్ మానేసి నా ప్యాషన్ వైపే నడవాలని నా కోరిక. ఇదంతా మీ చేతిలోనే ఉంది. మీరందరూ ఇలానే సపోర్ట్ చేయండి. మంచి క్వాలిటీ అయినట్టువే బడ్జెట్ ఫ్రెండ్లీలో మీ ముందుకు చాలా తెచ్చేస్తాను. లెంత్ ఎక్కువ అయిపోతుంది వీడియోది. ఈ కలెక్షన్ నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను మేడం. థ్యాంక్ యూ అందరికీ నా స్టోరీ విన్నందుకు. ఇలానే నా పేజ్ని ఫాలో అవ్వండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.